జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఎవరికైనా ఎప్పుడైనా గానీ చేసిన పాపం అంత సులభంగా వదిలిపెట్టదు ఖచ్చితంగా అది మనల్ని శిక్షించి తీరుతుంది అవునా కదా ఈ న్యూస్ చూడండి ఒకసారి నేను చెప్పిన మాట కరెక్ట్ అని చెప్పేసి మీకు కూడా అనిపిస్తుంది ఓకేనా పెహల్గామ్ అనేది మన కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో ఉండదన్నమాట ఈ పెహల్గామ్ లోనే పోయిన నెల ఏప్రిల్ 22వ తారీఖున పాకిస్తాన్ కు చెందినటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులు అలాగే కాశ్మీర్ కు చెందినటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులు కలిసి మతం పేరుతో మన హిందువులను దారుణంగా హతమార్చిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే అయితే ఈ పెహల్గామ్ కు మినీ స్విట్జర్లాండ్ అని చెప్పేసి పేరుండాలి ఈ పెహల్గామ్ లో ఉండేటటువంటి ప్రకృతి అందాలు చెప్పనలవి కాదంట ఎటు చూసినా కూడా పర్వతాలు కొండలు కోనలు సెలయర్లతో అత్యంత ప్రకృతి రమణీయంగా ఉంటదంట అందుకే ఈ పెహల్గామ్ కు వెళ్ళేటటువంటి టూరిస్టుల సంఖ్య విపరీతంగా ఉంటది రోజు కూడా వేలాది మంది టూరిస్టులు ఈ పెహల్గామ్ ను చూడడానికి పోతారంట ఇక ప్రతిరోజు పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తూ ఉండడంతో అక్కడి స్థానిక వ్యాపారులు అదేవిధంగా వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది హోటల్స్ రెస్టారెంట్లు రోడ్డు పక్కన బడ్డీ కొట్లు దుకాణదారులు చిరు వ్యాపారులు అదే విధంగా ఈ గుర్రాల మీద పోయిన వాళ్ళని టూరిస్టులు ఎక్కించుకొని పోతా ఉంటారు కదా వాళ్ళు క్యాబ్ డ్రైవర్లు ఆ విధంగా వందలాది మంది ఈ పెహల్గామ్ వ్యాపారులకు జీవనోపాధి లభించేది అర్థమైందా ఈ విధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా ఒక అంచనా ప్రకారం ₹1,00,00,000 వ్యాపారం జరుగుతుందంట ₹1,00,00,000 వ్యాపారం ఆ డబ్బు మొత్తం కూడా పెహల్గామ్ లో వ్యాపారులకే వెళ్ళేది దీంతో వందలాది మంది పెహల్గామ్ ప్రజలు జీవనోపాధిని పొందుతా ఉన్నారు ఇంతవరకు బాగానే ఉండదు కదా మర్యాదగా అయితే ఎప్పుడైతే ఈ పెహల్గామ్ లో తీవ్రవాద దాడి జరిగిందో ఇక అప్పటి నుంచి ఒక్క టూరిస్ట్ కూడా ఈ పెహల్గామ్ లేక అడుగు పెట్టాల అసలు ఏ టూరిస్ట్ కూడా ఈ పెహల్గామ్ ఛాయలకు కూడా పోలా అందుకు 2 కారణాలు ఉన్నాయి జాగ్రత్తగా వినాలి మీరు ఒకటి వచ్చేసి పెహల్గామ్ లో తీవ్రవాది దాడి జరగడం ఒకటైతే అర్థమవుతుందా తీవ్రవాద దాడి జరగడం ఒక ఎత్తు అయితే రెండవది వచ్చేసి ఈ పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి స్థానిక పెహల్గామ్ లో ఉండేటటువంటి ప్రజలే సహకరించారంట అర్థమవుతుందా అంటే ప్రతిరోజు కూడా ఈ పెహల్గామ్ కు వస్తూ పెహల్గామ్ ప్రజలను పోషిస్తున్నటువంటి టూరిస్టులపైనే తీవ్రవాద దాడికి ఈ పెహల్గామ్ ప్రజలే సహకరించారు అందుకే మన భద్రతా దళాలు 2500 మంది ఈ పెహల్గామ్ ప్రజలను అరెస్ట్ చేసి విచారించారు ఇక ఈ పెహల్గామ్ కు టూరిస్టులు ఎవరు కూడా వెళ్ళకపోవడంతో ఈ పెహల్గామ్లో ఇప్పుడు ప్రజల జీవనోపాధి పోయినట్టేంది ఇంకా పోదా అంటాలే మీరందరూ కూడా చూసే ఉంటారు దాని పేరు నాకేదో సరిగ్గా గుర్తురావడంలే ఈ రోప్వే మీద పోయినట్టు పోతారు ఆ విధంగా మన వాళ్ళని ఒక వ్యక్తిని తోసేసి పైన చేరుకొని ఒకడు ఉగ్రవాద మనస్తత్వం ఉండేవాడు అల్లాహ్ అక్బర్ అంటున్నాడు ఒక పక్క వాడికి కాల్పులు జరుపుతుంది కనపడుతుంది ఈడేమో పోతాడు ఆ రోప్వే మీద ఈడు పైన చేరుకొని అల్లాహ్ అక్బర్ అని నడిచాడు అంటే ఏందిరా నాయన ఏంది మీ ఉద్దేశం కాదు సరే చెప్తా ఉండండి అప్పుడే అయిపోలా ఒక్క టూరిస్ట్ కూడా ఈ పెహల్గామ్ ముఖం చూడకపోవడంతో ఈ పెహల్గామ్ వ్యాపారులకు అదేవిధంగా అక్కడ పనిచేసే సిబ్బందికి పనులు లేకుండా పోయినాయి చివరికి తినడానికి తిండి లేకుండా పోయింది గత నెల రోజుల నుంచి ఒక్క నయా పైసా కూడా రాకపోవడంతో ఇక ఈ పెహల్గామ్ వ్యాపారులు ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటున్నారు కొట్టుకోండి మెట్ట కొట్టుకోండి రమ్మడా కొడకలారు మీరు మెట్ట కొట్టుకోండి ఈ విషయం పైన పెహల్గామ్ లోని ఈ టూర్ ఆపరేటర్లు స్పందిస్తూ గత నెల రోజుల నుంచి ఇక్కడికి ఏ ఒక్క టూరిస్ట్ కూడా రావడం లేదు ఇక పైన వస్తారన్న నమ్మకం కూడా లేదు ఉగ్రవాద కొంపలకు ఉగ్రవాదులు ఉండే వాళ్ళకి ఎవరు పోతారంటారే మాకు గత నెల రోజుల నుంచి ₹1 కూడా వ్యాపారం జరగల మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొనింది 1990లో తీవ్రవాదం ఉధృతంగా ఉన్న రోజుల్లో కూడా మాకు ఇంత దారుణమైన పరిస్థితి అయితే దాపురించలా కానీ ఇప్పుడు మా బాధలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలే మేము ఇప్పుడు ఎట్ట బతకాలో తెలియడంలే ఇక మాకు అడుక్కు తినడమే మిగిలింది అని మాట్లాడినారు రే మీరు దానికి కూడా పనికిరారా మీరు దానికి కూడా పనికిరారు ఆడ కూడా మీరు మతమే చూసేది ఆడ కూడా మీరు మతాన్నే చూస్తారు అయితే వచ్చే అమర్నాథ్ యాత్రపైనే మేము ఆశలు పెట్టుకున్నామని మాట్లాడినారు అంటే హిందువుల మీద ఆధారపడి వ్యాపారం చేయాలా పొట్ట పోసుకోవాలా బతకాలా మళ్ళా హిందువుల మతం పేరుతో వాళ్ళ మింగబెట్టాలా అంతే కదా అంతేనా కాదా మాకు సిగ్గు రాకపోయా అంత మాత్రం తెలివితేటలు మాకు లేకపోయా మాకే మాత్రం సిగ్గు లజ్జ రోషం ఆత్మాభిమానం ఏదన్నా ఉండింటే మీ దగ్గరికి ఎందుకు వచ్చాము మీ దగ్గర వ్యాపారం ఎందుకు చేస్తాము మేము కష్టపడి సంపాదించిన సంపాదనను మీ మొహాన్ని ఎందుకు తగలబెడతాము మాకు తెలివి లేకనే కదా మా బతుకు రెట్టగాలబడింది అయితే అమర్నాథ్ యాత్రికులు ఇక్కడికి వస్తేనే మా పొట్టలు నిండుతాయి లేదంటే మమ్మల్ని ఆ అల్లా కూడా కాపాడలేడంట బోరుమన్నారు బాగుండదు అయితే ఇదంతా కూడా వారి స్వయంకృపరాధమే పచ్చగా ఉన్న వాళ్ళ జీవితాల్లో వాళ్ళే నిప్పంటించుకున్నారు దానికి కూడా ఏం చేస్తాడు నోటికాడ కూట్లో తామే ఉమ్మేసుకున్నారు ఇప్పుడు ఆ పాపము ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తారు అవునా కాదా
ఏమంటారా మిత్రులారా? వాళ్లకు సరైన మెట్టు దెబ్బ పడింది అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా జరగాలి, ఇది వాటోళ్ళకి జరిగి తీరాలి. లేకపోతే ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తారా? ఒక పక్కన కాల్పులు జరుపుతా ఉంటే వాళ్లకు బలిపశువులు చేస్తారు హిందువులనే. ఏంది ఇదంతా? అవునా కాదా? అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.